గుండమ్మ ఆదిత్యని అడుగుతూ ఉంటుంది. "ఏవండీ ప్లీజ్ అండి, మీ పోలీస్ ఫ్రెండ్ ఉన్నారు కదా! ఇంకొక్కసారి మన పాప కోసం ట్రై చేద్దామండి. నాకెందుకో ఈసారి ఖచ్చితంగా మన పాప ఆచూకీ తెలుస్తుందనిపిస్తుందండి. ప్లీజ్ అండి" అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది రిక్వెస్ట్‌గా. అంతగా ఆ అమ్మాయి అడుగుతుంది కదరా! ఏముంది, ఇన్ని సార్లు ట్రై చేశారు. ఇంకొక్కసారి ట్రై చేయండి. తప్పే ఉంది అని చెప్పి శ్రీనివాసరావు కూడా అంటూ ఉంటే, అలాగే అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట అక్కడున్న ఆది. ఇక అక్కడే ఉన్న వైష్ణవి మనసులో అనుకుంటుంది. ఏంటి, ఈ పల్లవి కోసం మళ్ళీ ప్రయత్నాలు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? హ్మ్. చేస్తే చేసుకోనీలే. ఏముంది, తెలియనిస్తానా ఏంటి పల్లవి తన కూతురే అని? ఎప్పుడులాగే ఈసారి కూడా దాసేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వైష్ణవి. మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు భువన, అక్షిత అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ పల్లవి ఏమో మొహం చూపించను అనింది చరణ్‌కి. కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. ఏం చేయబోతుంది? అసలు ఏం చేస్తుంది? అని చెప్పి ఇద్దరు తలలు బాదుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి సుమలత వస్తుంది. ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? ఆ పల్లవి ఎళ్ళదు. దాని దగ్గర ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉండే ఉంటుందిలే. చూడండి కాసేపట్లో తెలుస్తుందిగా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఈ లోపల చరణ్ హాల్లోకొచ్చి కూర్చుంటాడనమాట. ఇక ఫోన్ ఏదో చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే హాల్లోకి ఇటు బామ్మ, ప్రసాద్, చంటి వీళ్ళు కూడా వస్తారనమాట. ఇక అప్పుడే పల్లవి వచ్చి "ఏవండీ కాఫీ" అని చెప్పి ఇస్తుంది. "కాఫీయా? మళ్ళీ తయారయ్యావా పొద్దున్నే కాఫీ అనుకుంటూ? నేనేమో నిన్నడిగానా? అయినా నీ మొహం చూపిచ్చద్దని ఎన్ని సార్లు చెప్పాలి? సిగ్గున్న మనిషికి ఇన్ని సార్లు ఎవ్వరు చెప్పించుకోరు" అని చెప్పి చిరాకు పడుతూ ఉంటాడు చరణ్. "అబ్బా! ఒకసారి నా మొహం చూస్తేనే కదా నా మొహం మీకు కనిపిస్తుందో లేదో తెలిసేది. ఒకసారి చూడండి" అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది. "ఏంటి నీ మొహం చూసేది? చూడను అంటున్నాగా" అనగానే "చూడండి తెలీదు మీకు" అని చెప్పి పల్లవి అంటుంది. సరే అని చెప్పి చరణ్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. "ఏంటి, మాస్క్ ఏసుకున్నావేంటి ఈ విధంగా" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి "మీరే కదండీ నా మొహం చూపిచ్చొద్దు అన్నారు" అని చెప్పి "అందుకే ఇలా మాస్క్ ఏసుకున్నాను. నా మొహం మీకు కనిపిచ్చదుగా" అని చెప్పి అంటూ ఉంటే, "నువ్వు కనిపిచ్చొద్దు, నీ మొహం కనిపిచ్చొద్దు అంటే, ఇదిగో నీ బాడీ కనిపిస్తుందిగా మరి" అని చెప్పి అంటాడు చరణ్. "మీరు మొహమే కదా చూపిచ్చొద్దన్నారు. నా బాడీ గురించి ఏం చెప్పలేదుగా" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడే అక్కడ ఉన్న భువన అంటుంది, "అంటే నువ్వసలు మనిషివే కనిపిచ్చొద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్పి అంటే, "వెళ్ళిపోతావా" అని చెప్పి అంటూ ఉంటుంది భువన. ఇక అప్పుడు పల్లవి అంటుంది, "ఇదిగో చాలా సార్లు చెప్పాను, మా భార్యాభర్తల విషయంలో మధ్యలో వచ్చి కల్పించుకొని ఇలా పిచ్చి పిచ్చిగా ఇంకా పుల్లలు పెట్టావనుకో, అసలు నువ్వసల ఇక్కడ గెస్ట్‌వి. పోవాల్సింది నువ్వే. గుర్తుపెట్టుకో, పంపించేస్తాను" అని చెప్పి అంటూ ఉంటే, "అలా పెట్టు దీనికి గట్టిగా" అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఆ తర్వాత చంటి అంటాడు, "అవును వదిన, కొన్ని రోజుల్లో మనకి ఎగ్జామ్స్ రాయబోతున్నాయి కదా! మరి కాలేజ్‌కెటు నువ్వు వస్తానే ఉంటావు. అక్కడ కూడా అన్నయ్య ఉంటాడు. మరి నీ మొహమేమో చూపించను అని ఆల్రెడీ అన్నయ్యకి నువ్వు చెప్పేసావు, మాట ఇచ్చేసావు. మరి కాలేజ్‌లో ఎలా వదిన? ఇది తీసే రావాలిగా" అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అప్పుడు పల్లవి అంటుంది, "అదేంటి, నేనెలా మొహం చూపిస్తాను మీ అన్నయ్యకి? ఆల్రెడీ మాట ఇచ్చేసాను కదా మీ అన్నయ్యకి. ఇదిగో ఈ మాస్క్ ఏసుకొని అక్కడికి వస్తాను" అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సుమలత అంటుంది, "ఏంటి, ఈ మాస్క్ ఏసుకొని రోడ్డు మీద, కాలేజ్‌లో అన్ని చోట్ల తిరుగుదాం అనుకుంటున్నావా? అప్పుడు అందరూ ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అంటే, మళ్ళీ నా కొడుకు వల్లే ఇదంతా, నేను మొహం చూపించొద్దన్నాడు. ఇలా ఎందుకని మాస్క్ ఏసుకున్నాను అని చెప్పి మళ్ళీ అలా కూడా మాకేగా బ్యాడ్ నేము. నా కొడుక్కేగా పరువు నష్టం" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. "మరి నేనేం చేయను? మరి మీ అబ్బాయే కదా నా మొహం చూపించొద్దన్నాడు. ఇలా చేయక తప్పట్లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు చరణ్ అంటాడు, "ఇదిగో కాలేజ్‌కి నువ్వు రా, ఎట్లా అయినా చావు. కానీ నీ మొహం మాత్రం చూపించొద్దు. అలా నీ చెత్తలో తొక్కలో మాస్క్ ఇంట్లో వేసుకున్నట్టు అక్కడ కాలేజ్‌లో కూడా వేసుకున్నావనుకో, ఊరుకునేదే లేదు. నువ్వు ఎలా నీ మొహం దాచుకొని నాకైతే కనిపించొద్దు. ఏం చేసుకుంటావు అనేది నీ ఇష్టం. అది నువ్వు ఆలోచించుకో. అది నీ హెడ్‌ఏక్. కాలేజ్‌లో మాత్రం నీ మొహం కనిపించకూడదు" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి సుమలతకి చెప్తాడు. "మమ్మీ నేను కాలేజ్‌కి వెళ్ళాలి. కాతే మ్యూజిక్ ఆల్బమ్ గురించి పని మీద వెళ్ళేదుంది. అటు చూసుకొని కాలేజ్‌కొచ్చేస్తాను" అని చెప్పి వెళ్ళిపోతాడు చరణ్ అక్కడి నుంచి. ఇక ఆ తర్వాత చరణ్ వెళ్ళిపోగానే మాస్క్ తీసేస్తుంది పల్లవి. "హ్మ్. ఇప్పుడు కాలేజ్‌లో మొహం చూపించకూడదు" అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బామ్మ, "ఎలా అమ్మా, ఈ మాస్క్ ఏమో వేసుకోవద్దు అంటున్నాడు చరణు. కాలేజ్‌కేమో వెళ్తా అంటున్నావు నువ్వు కూడా. మరి ఎలా? ఏమైనా ఆలోచించావా" అని చెప్పి అనగానే, "థింక్ చేస్తాను బామ్మ, థింక్ చేస్తాను. ఏదో ఒకటి ఆలోచన వస్తుందిలే" అని చెప్పి పల్లవి అక్కడి నుంచి కాలేజ్‌కి బయలుదేరుతుంది. ఇక ఆ తర్వాత ఇటు భువన, అక్షిత అనుకుంటారు, ఇంట్లో అయితే మాస్క్ ఏసుకుంది. మరి కాలేజ్‌లో ఏం చేయబోతుంది? అటు చరణ్ ఏమో మాస్క్ ఏసుకోవద్దు అన్నాడు. ఏ రకంగా మొహం దాస్తుంది అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మరోపక్క పల్లవి కాలేజ్‌కి బయలుదేరుతుంది ఆటోలో అనమాట. ఇక ఆటో అతను తీసుకెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక ఆటో ఆగిపోతుంది. ఈ ఆటోకి ఏమొచ్చింది? ఆగిపోయింది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, అప్పుడు పల్లవి, "ఏంటన్నా ఆటో ఆగిపోయింది" అని చెప్పి అనగానే, "అసలే నాకు ఎగ్జామ్ కూడా ఉంది" అని పల్లవి అంటూ ఉంటే,
ఏం చేయనమ్మా సడన్‌గా ఆటో ఆగిపోయింది. ఒక్క నిమిషం ఎవరైనా వస్తున్నారేమో, ఎవరినైనా లిఫ్ట్ అడుగుతానమ్మా. నా ఆటో ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి దిగుతాడనమాట. ఆటో ఎవరైనా వస్తారేమో అని. ఇక అదే రూట్‌గా చరణ్ వస్తూ ఉంటాడు బైక్ మీద. అదిగో ఎవరో వస్తున్నారు. అతన్ని నేను లిఫ్ట్ అడుగుతానమ్మా అని చెప్పి ఆటో అతను అనగానే, ఎవరొస్తున్నారు అని చెప్పి చూస్తుందనమాట పల్లవి ఆటోలో నుంచి. అయితే ఆటోలో పల్లవి బుర్కా యేసుకొనుంటుంది. అంటే మొహం కనిపించదు కదా! ఈ విధంగా కూడా. ఓహ్! నా మొగుడే ఈ రూట్‌లో వస్తున్నాడనమాట. ఇంకా కాలేజ్‌కెళ్తా అన్నారే! ఓహ్! ఆల్బమ్ పని చూసుకొని వస్తా అన్నారు కదా! హ్మ్. రాని, రాని అని చెప్పి మనసులో అనుకుంటుంది పల్లవి. ఇక ఆ తర్వాత చరణ్ వచ్చి ఆగుతాడనమాట. ఇక ఆటో అతను మాట్లాడతాడు. "ఏవండీ లిఫ్ట్ కావాలండి" అనగానే, "నీకా లిఫ్ట్?" అని చెప్పి అడుగుతాడు చరణ్. "నాకదండి ప్యాసింజర్‌కి పాపం ఆవిడకి జూబ్లీ హిల్స్‌లో కాలేజ్ ఉంది కదా! అక్కడ ఎగ్జామ్ ఉంది. నా ఆటో ఏమో రిపేర్ వచ్చింది. కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్" అనగానే, "ఓహ్! ఎగ్జామ్ అంటున్నావు కదా! పైగా నేను వెళ్ళేది కూడా ఆ కాలేజ్‌కే ఎక్కమనండి" అని చెప్పి అనగానే ఆటోలోంచి పల్లవి దిగుతుందనమాట బుర్కా వేసుకొని. "మీకేనండి లిఫ్ట్?" అనగానే, "అవునండి నాకే" అని చెప్పి పల్లవి మెల్లగా మాట్లాడుతుంది కొంచెం వాయిస్ చేంజ్ చేసి. "మిమ్మల్ని ఎప్పుడు మా కాలేజ్‌లో చూడలేదే" అని చెప్పి చరణ్ అడుగుతాడు. అప్పుడు పల్లవి, "హ్మ్. నేను మీ కాలేజ్‌లోనే చదువుతున్నాను. అంటే అప్పుడు కూడా నేను ఇలాగే ఉంటాను కదా! నేనెవరనేది మీకు తెలుసా? తెలీదు కదా! ఇప్పుడు అక్కడ కూడా నేను బుర్కాలోనే ఉంటాను. మీకెలా తెలుస్తుంది? తెలీదు కదా! ఆ విధంగా నేను మీకు తెలీదు" అని చెప్పి పల్లవి అంటుంది. "ఆ! అంతేలే. సరే పదండి ఎక్కండి" అని చెప్పి ఎక్కించుకొని డ్రైవ్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంతకీ మీ పేరు చరణ్ కదండీ! అనగానే, "అవునండి" అని చెప్పి అంటాడు చరణ్. "మీ పాటలంటే నాకు చాలా ఇష్టమండి. చాలా ఇష్టం" అని చెప్పి అనగానే, "ఆ! మీకేంటి నా వాయిస్ అంటే చాలా మందికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు డ్రైవ్ చేస్తూ. అప్పుడు పల్లవి, "అవునా! మా వీధిలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి" అని చెప్పి అంటూ ఉంటే, నిజమే కామనే నాకు. మరి ఆ మాత్రం ఫ్యాన్స్ ఉంటారు. నా పాట విని చెవులు, ముక్కులు కోసుకునే వాళ్ళు గూడా ఉన్నారు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "అవునండి మా వీధిలో కూడా కొంతమంది చెవులు, ముక్కులు కోసుకుంటే నేనే వాళ్ళని దగ్గరుండి మరి హాస్పిటల్‌లో జాయిన్ చేశాను" అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్ డ్రైవ్ చేస్తూ మనసులో అనుకుంటాడు. నేనే ఓవర్‌గా మాట్లాడుతున్నానంటే, ఈ అమ్మాయి నాకన్నా ఓవర్‌గా మాట్లాడుతుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత, "అవునండి మీకు పెళ్లయిందా?" అని పల్లవి అడుగుతుంది. నాకా? అసలు నా మొహం చూస్తే పెళ్లయినట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఇంతవరకు ఒక అమ్మాయి చిటికెన వేలు కూడా టచ్ చేయలేదండి నేను అని చెప్పి, పెళ్ళే అవ్వలేదు నాకు అని చెప్పి చరణ్ అంటే, ఒక గిలు గిల్లుతుందనమాట పల్లవి. ఒక్కసారిగా బైక్ ఆపుతాడు. "ఏంటండి మీరు? ఏం చేస్తున్నారు? గిల్లుతున్నారేంటి?" అని చెప్పి, "గిచ్చేస్తున్నారు" అని చరణ్ అంటాడు. "ఆ! అంటే పొరపాటున అలా గిచ్చాలెండి" అని అంటుంది పల్లవి. మళ్ళీ మళ్ళీ డ్రైవ్ చేస్తాడనమాట బైక్. మళ్ళీ అడుగుతుంది పల్లవి, "నిజంగా మీకు పెళ్లి కాలేదా అండి?" అని చెప్పి అనగానే, "ఎన్ని సార్లు చెప్పాలండి నాకు పెళ్లి కాలేదు" అని మళ్ళీ అదే అబద్ధం చెప్తాడు. మళ్ళీ గిల్లేస్తుంది పల్లవి. ఇక మళ్ళీ బైక్ ఆపేసి దింపుతాడనమాట పల్లవిని. "ఏంటండి మీరు ఎందుకు గిల్లుతున్నారు?" అని చెప్పి అనగానే, "అదేంటో అండి నా చెయ్యి ఆటోమేటిక్‌గా అబద్ధం చెప్తే గిల్లేస్తుందండి. నా ప్రమేయం లేకుండానే. కావాలంటే మీరు మళ్ళీ నేను ఇదే క్వెషన్ అడుగుతాను. మీరు చెప్పండి" అని చెప్పి అనగానే మళ్ళీ అడుగుతుంది. బై దిగి, "మీకు పెళ్లయిందా అండి?" అని చెప్పి అనగానే, అంటే అయింది" అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు పల్లవి గిల్లదు. "చూసారా మీరీసారి నిజం చెప్పారు. నా చెయ్యి గిల్లలేదు" అని చెప్పి అనగానే, "భలే వారండి మీరు. చాలా వింతగా ఉన్నారు. ఎక్కండి" అని చెప్పి ఇక బైక్ మీద అలా తీసుకెళ్తూ ఉంటాడు చరణ్ కాలేజ్ దగ్గరికి. ఇక దారిలో ఒక ఇద్దరు చూస్తారనమాట కాలేజ్ వాళ్ళే. "ఇదేంట్రా వీడు చరణ్ లాగున్నాడు. వెనకాల పల్లవి కదా ఉండాలి. ఎవరో అమ్మాయిని ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడేంటి?" పల్లవికి మస్కా కొట్టి ఈ అమ్మాయికి ఎవరికో లైనేస్తున్నట్టున్నాడు. పల్లవిని వదిలించుకొని, "మనం వెంటనే ఈ వీడియో తీద్దాము ఆగు" అని చెప్పి ఫోన్‌లో వీడియో తీస్తారనమాట పల్లవి, చరణ్. అంటే పల్లవి బుర్కాలో ఉంటుంది కదా! వేరే అమ్మాయి అనుకోని తీసేస్తారనమాట వాళ్ళిద్దరూ. తీసి, "ఈ వీడియో మనం గ్రూప్‌లో పెడదాము" అని చెప్పి ఇద్దరు పల్లవి, చరణ్ ఉన్న వీడియో రికార్డ్ చేసి గ్రూప్‌లో పోస్ట్ చేస్తారు వాళ్ళిద్దరు. సో, ఇక ఆ విధంగా పల్లవి ఎగ్జామ్ అయితే రాస్తుంది. ఇక ఆ తర్వాత ఇంట్లో అక్షిత, భువన ఉంటారనమాట. ఇంట్లో ఖాళీ కూర్చొని ఇద్దరు పుచ్చకాయ ముక్కలు తింటూ ఉంటారు. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు హాల్‌లో కూర్చొని. "ఏం చేసినా కూడా పల్లవిని మనం దెబ్బ కొట్టలేకపోతున్నాం. ఏదో ఒకటి చెయ్యాలి అక్షిత" అని చెప్పి అంటూ ఉంటుంది భువన. "అవును. ఇన్ని సార్లు దెబ్బ కొట్టడానికి ట్రై చేసాం. ఏదో పెద్దగానే గట్టిగానే అవుతుందిలే ఆ పల్లవికి ఈసారి" అని చెప్పి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అప్పుడే ఇంటి ముందుకు ఒక కారొస్తుందనమాట. కార్‌లో నుంచి ఒక పెద్దావిడ దిగుతుంది. ఆవిడ పేరేమో కాంతమ్మ అనమాట. ఇక ఆవిడ ఎవరంటే, ఇటు చరణ్ బామ్మ ఉంటారు కదా! బామ్మకి అక్క అనమాట. అయితే ఇక ఏంటి ఇల్లంతా భూకంపం వచ్చినట్టుగా ఊగిపోతుంది అని చెప్పి ఆవిడ కారులోంచి దిగుతుంటే ఇల్లంతా ఊగిపోతున్నట్టు, షేక్ అవుతున్నట్టు చూపిస్తారనమాట. ఇంట్లో ఉన్న ప్రసాదరావు, "ఏంటి ఎవరొచ్చారు? ఇలా అయిపోతుంది ఇల్లు" అని చెప్పి బయటకొచ్చి చూడగానే, "అమ్మో! ఈవిడొచ్చిందేంటి?" అని చెప్పి గబగబా వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మ ఎవరొచ్చారో తెలుసా? అదే ఆహ్, పెద్దమ్మొచ్చింది" అనగానే, "అవునా! మా అక్కొచ్చిందా?" అని చెప్పి సంతోషంగా వస్తూ ఉంటుందనమాట బామ్మ వాళ్ళ అక్కని చూడ్డానికి. ఇక ఇంట్లోకొస్తుందనమాట. ఇటు కాంతమ్మ, "ఎవరండి మీరు?
ఇంట్లోకొచ్చేస్తున్నావు ఎవరు నువ్వు అని చెప్పి భువన అడగంగానే ఇక ఆ బామ్మ పెద్ద బామ్మ చంప మీద ఒకటి కొడుతుంది. ఎవరండి మీరు అడిగితే చంప మీద కొడుతున్నావు అని చెప్పి అక్షిత కూడా అనగానే చంప మీద మళ్ళీ ఇంకోసారి కొడుతుందనమాట. ఇద్దరిని అలా చంప మీద కొడుతుంది. ఈ లోపల అక్కడికి చరణ్ వస్తాడు. బామ్మ అని చెప్పి అనగానే ఈ లోపల చంటి కూడా వస్తాడనమాట. బామ్మ పెద్ద బామ్మ అనుకుంటూ వెళ్తాడనమాట. బామ్మని హక్ చేసుకుంటాడు. రే చంటి ఎలా ఉన్నారా, నీకు ఇష్టమని చూడు కజ్జికాయలు ఇవన్నీ తెచ్చాను తీసుకో అని చెప్పి సంచి చేతిలో పెడుతుంది. ఈ లోపల అక్కడికి ఇటు బామ్మ అంటే చరణ్ వాళ్ళ బామ్మ ప్రసాదరావు వీళ్ళు కూడా వస్తారనమాట. సుమలత వీళ్ళంతా వస్తారు. ఎలా ఉన్నావు అక్క అని చెప్పి పలకరిస్తూ ఉంటారనమాట. ఇక ఆ తర్వాత సుమలత కూడా రాగానే పెద్దత్తయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి అనగానే ఇలా కాదమ్మా అడగాల్సింది కాళ్ళకి దండం పెట్టి అడగాలి అని చెప్పి సుమలతని తనే ఉంచి దండం పెట్టించుకుంటుందనమాట. నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు తిండి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నా దగ్గర మర్యాద తగ్గితే మాత్రం అస్సలు ఊరుకోను. అవును వీళ్ళిద్దరెవరు అని చెప్పి అక్షితాని భువనని చూపించి అడుగుతూ ఉంటుంది ఆ పెద్ద బామ్మ. ఇదిగో ఈ చూడిదార్ వేసుకుంది కదా తిను నా భార్య అని చెప్పి చంటి పరిచయం చేస్తాడు. అవునా ఎండుకోతలా ఉంది అని చెప్పి బామ్మ అంటుంది. ఎండుకోత అంటుందా నన్ను అని చెప్పి మనసులో కోపంగా చూస్తూ ఉంటుంది అక్షిత. ఈ ఈ పక్కన పిల్లెవరు అని చెప్పి అనగానే తను మా ఇంటి గెస్ట్ అని చెప్పి సుమలత అంటుంది. దిష్టి బొమ్మలా ఉంది అని చెప్పి అనగానే అవును దిష్టి బొమ్మే అని చెప్పి ఇటు చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది. ఇంతకీ నీ భార్య ఎదురా అని చెప్పి చరణ్ని అడుగుతూ ఉంటుంది. పెళ్ళికి రాలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఇటు పల్లవి వస్తుందనమాట. మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కాలేజీలో నుంచి. అదిగో మా వదిన వస్తుంది అని చెప్పి చంటి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి ఇంట్లో నుంచి అదే బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఎవరిది కారు అన్నట్టుగా చూసుకుంటూ లోపలికి వస్తుంది. ఇక రాగానే ఆహా మొహంలో ఆ లక్ష్మీ కళ ఎంత బాగా కనిపిస్తుంది అని చెప్పి ఆ పెద్ద మామ పల్లవిని చూపిస్తూ అంటూ ఉంటుంది. ఇదిగో తినే మా చరణ్ భార్య అని చెప్పి బామ్మ చూపిస్తూ ఉంటుంది. ఎవరండి ఈవిడ అని చెప్పి పల్లవి అడగగానే తను మా అక్క కాంతమ్మ అని చెప్పి పరిచయంగానే అవునా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి పల్లవి తీసుకుంటుందనమాట. ఇదిగో ఇలా ఉండాలి, పెద్దలంటే గౌరవం ఇలా ఉండాలి. ఆ పండుకోతికి చూడు ఏమీ లేదు, నా దగ్గర ఇట్లా ఉంటేనే కరెక్ట్గా నా దగ్గర చెప్పా కదా సరిగ్గా లేకపోతే ఒక్కొక్కరు తాట తీస్తాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. అవును ఇందాక నేను వచ్చినప్పుడు పుచ్చకాయలు తింటుంది మీరే కదా, ఏంటా సగం సగం తిన్నావు, తినండి సరిగ్గా అని చెప్పి బామ్మ అనగానే ఇక భయపడి బామ్మకి అంటే పెద్ద బామ్మకి భయపడి అటు అక్షిత భువన ఇద్దరు సరిగ్గా తింటూ ఉంటారు. సరే అని చెప్పి ఇక సుమలత ఏంటి ఆవిడ వచ్చారు ఊరి నుంచి, కాఫీ ఏమైనా ఇస్తావా అవనికి అని చెప్పి సుమలత పల్లవిని అంటూ ఉంటే కాఫీ కాదు అత్తయ్య గారు, ఎండ నుంచి వచ్చారు కాబట్టి రాగి జావలో మజ్జిగ కల్పిస్తాను అని చెప్పి పల్లవి వెళ్తుంది. నేను కాఫీలు గట్రా ఏం తాగను, ఆ అమ్మాయిలాగా ఉండాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి బాగా తెలుసు అనుకుంటా అని చెప్పి బామ్మ రా అక్క లోపలికి తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి ఇటు బామ్మ తీసుకెళ్తుందనమాట పెద్ద బామ్మని లోపలికి. ఈవిడేంటంటే ఇలా ఉన్నారు అని చెప్పి అక్షత భువన అంటూ ఉంటారు సుమలతతోని. నా కర్మ ఏం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క ఇటు గుండమ్మ వారి ఇంట్లో చూపిస్తారు. శ్రీనివాసరావు అక్కడే హాల్లో కూర్చుని ఉంటారు. పల్లవి ఏమో గడప వైపే గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా ఈయన రాలేదేంటి అన్నట్టుగా. ఇక శ్రీనివాసరావు గమనించి ఏంటమ్మా గుండమ్మ ఇందాక నుంచి అటు గుమ్మం వైపే చూస్తున్నావు, ఎవరు మన ఆది కోసం చూస్తున్నావా ఏంటి అనగానే అవును మామయ్య గారు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే అప్పుడే వైష్ణవి చాటుగా వింటూ ఉంటుంది వీళ్ళ మాటలు. ఇక ఇటు గుండమ్మ చెప్తుంది అది ఎవరో తెలిసిన వాళ్ళు ఈయనకి చెప్పారంట మావయ్య, గుడిలో సిద్ధాంతి గారు ఉన్నారంట, ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఇలాగ ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు, ఇలాగ కనిపించకుండా పోయిన వాళ్ళు, ఇలా ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకి అంతా కనిపిస్తుందంట. ఆయన మన పల్లవి గురించి ఏమైనా చెప్తారేమో కనుక్కొని వస్తాను అన్నట్టుగా ఈయన వెళ్ళారు, ఎప్పుడొస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నాను మామయ్య అని చెప్పి అలా గుండమ్మ చెప్తూ ఉంటే ఓర్ని అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అక్కడున్న వైష్ణవి. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.